హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మిస్టర్ రావణ్ 39వ భాగాన్ని వినేద్దాం. 2 నిమిషాల్లో మొత్తం జరిగిపోతుంది. ఆ గుడి వాతావరణం అంతా రక్తంతో నిండిపోతుంది. ఊరి జనమంతా అల్లకల్లోలమైపోతారు. రాకేష్ పరిగెత్తుకుంటూ వస్తాడు ద్రోణ దగ్గరికి. అప్పటికే ద్రోణ కళ్ళు చిన్నగా మూతలు పడిపోతున్నాయి. అమ్మను దర్శిని చూస్తూనే కళ్ళు మొత్తం మూసేస్తాడు. దర్శిని ఏడ్చుకుంటూ ద్రోణ మీద పడిపోతుంది. ప్లీజ్ అండి, లేవండి, మీకేం కాదు అని ఏడుస్తుంది. వల్లి కూడా ద్రోణాన్ని చూసి ఏడుస్తూ అక్కడే కుప్పకూలిపోతుంది. వాసంతికి నోట మాట రాదు. ఊపిరాడనంతగా చుట్టూ జనం. క్షణం పాటులో జరిగింది. రాహుల్ వెంటనే రియాక్ట్ అయి ద్రోణం దగ్గర నుంచి అందరినీ దూరం జరిపి అక్కడే ఉన్న వాళ్ళని కేకేస్తాడు. తన 2 చేతులతో ద్రోణాన్ని ఎత్తుకుని పరిగెడుతూ ఉంటాడు. అతని వెనక అందరూ పరిగెడతారు. రాహుల్ ఎవరిని పట్టించుకోకుండా కారులో వెనక సీట్లో పడుకోబెట్టి తను కూర్చుని, నడుపు రాజు, కమాన్ ఫాస్ట్, 1 అవర్లో సిటీలో ఉండాలి అని చెప్తాడు. పండు కూడా అంతకంటే వేగంగా వచ్చి కారులో కూర్చుంటాడు. కారు ముందు కదిలిపోతుంది. రాజు చాలా ఫాస్ట్గా కారు ముందుకు పోతుంది. తర్వాత దాని వెనక 2 కార్లు ఆగుతాయి. అక్కడ కుటుంబం అంతా కారులో ఎక్కి హాస్పిటల్ వెనక పరిగెడతారు. ఎంత లేపాలని ట్రై చేసిన ద్రోణాకి స్పృహరాదు. రాహుల్లో భయం స్టార్ట్ అవుతుంది. అప్పటికే రాహుల్ తన ఫ్రెండ్తో హాస్పిటల్ దగ్గర అన్ని రెడీ చేసి పెడతాడు. వాళ్ళు అనుకున్న దానికంటే ఒక 40 మినిట్స్లో హాస్పిటల్ రీచ్ అవుతారు. రాగానే తన ఫ్రెండ్స్ వెంటనే ఎమర్జెన్సీకి తీసుకెళ్తారు. రాహుల్కి, పండుకి ఇద్దరికి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. అసలు ఏం జరుగుతుంది, ఏం జరిగిందో కూడా మైండ్కి రావట్లేదు. పండు అక్కడ కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు. రాహుల్ వచ్చి పండుని చూస్తూ, ఎందుకురా ఏడుస్తున్నావు? నీ అన్నకేం కాదు, ఎవడో టైం చూసి కొట్టాడురా. వాడెవడో నేను తెలుసుకుంటాను, నువ్వు ధైర్యంగా ఉండు. అమ్మ చూస్తే తట్టుకోలేదు. ఇంకా దర్శిని పరిస్థితి ఆలోచించు. ద్రోణ తర్వాత నువ్వే అన్నీ డీల్ చేసేది, చిన్న పిల్లవాడివి కాదు, నువ్వు ధైర్యంగా ఉండు అంటూ నీ చుట్టూ నీ కుటుంబాన్ని ధైర్యంగా ఉంచు. ఎంత ధైర్యంగా ఉంటే అంత త్వరగా ద్రోణ కోలుకుంటాడు. పండు వెంటనే అక్కడ వాష్రూమ్లోకి వెళ్ళి మొహం కడుక్కొని బయటకు వస్తాడు. అప్పటికే కారులో వీళ్ళంతా దిగుతారు. అందరూ ఏడుస్తుంటే పండుకి కోపం వచ్చి గట్టిగా అరుస్తాడు. అందరూ అలాగే చూస్తూ ఉంటారు. కాసేపు మీరు ఏడవడం ఆపేస్తే మంచిది. అన్నయ్యకి ఏం కాలేదు, ముందు మీరు ఏడవడం ఆపండి. ఒకవేళ మీరు ఏడవాలనుకుంటే ఊరికి వెళ్ళిపోండి, ఇక్కడ మాత్రం ఎవరు ఉండద్దు అంటాడు. అందరూ సైలెంట్గా చూస్తారు. పండు మాత్రం వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి హక్ చేసుకొని, అమ్మా ధైర్యంగా ఉండమ్మా, అన్నయ్యకి ఏం కాదు. వాళ్ళు వదిన్ని చూస్తూ చేతిలో చెయ్యేసి, వదిన నువ్వు ఏడవద్దు, నువ్వు ఏడిస్తే అన్నయ్యకి కోపం వస్తుంది, తెలుసు కదా. అన్నయ్య గురించి నువ్వు ధైర్యంగా ఉండాలి, ఇక్కడే కూర్చో, నేను నీతోనే ఉంటాను. దర్శిని అప్పటికే ఏడుస్తూ పండు మాటలు విని సైలెంట్ అయిపోతుంది. ఎవరు వాళ్ళు బయటకు వచ్చి కూర్చుంటారు. హాస్పిటల్లోనే విఐపి రూమ్ బుక్ చేసి ప్రతాపర్మని, ఝాన్సీని, శుక్ల, వాసంతి అందరినీ ఆ రూమ్లో పంపిస్తాడు పండు. ద్రోణకి ఇలా అయిందని అనుకుంటున్నారని, ఎవరు వాళ్ళ జరిగిందో, అసలు ఏం కారణం, ఎవరు పొడిచారని ఆలోచించట్లేదు, ఒక్క పండు తప్ప. పండు, రాహుల్ వెళ్ళి డాక్టర్ని కలుస్తారు. డాక్టర్ ఒకటే చెప్తాడు, తను ఇప్పుడు కోమాలో ఉన్నాడు, కొంత టైం పడుతుంది, తను మాకు రెస్పాండ్ కావట్లేదు, ట్రీట్మెంట్ అయితే చేస్తాం, తనకి ఆ గాయాల వల్ల ఏమీ కాదు, కోమా నుంచి బయటకు వస్తే మాత్రం హీ విల్ బీ ఆల్ రైట్. కోమా అనగానే ఇద్దరు షాక్ అయిపోతారు. అసలు ఎలా బయటికి వస్తాడో అర్థం కావట్లేదు. డాక్టర్ చెప్పింది వాళ్ళకి ఎలా చెప్పాలో వీళ్ళకి అర్థం కావట్లేదు. పండు, రాహుల్ బయటకు వచ్చి, ఏం చేద్దామన్నా ఇప్పుడు? అమ్మకి వదినికి ఏం చెప్పాలి? ఏమీ చెప్పద్దు, 2 డేస్ వరకు సోరాదని చెప్పు, వీలైతే అందరిని ఇంటికి పంపించేసాయి, మన ఇద్దరమే ఉందాం. అమ్మ వెళ్ళదు, వదిన అస్సలు రాదు, ఇంకా తాతయ్య వాళ్ళ పరిస్థితి చెప్పలేం కదా. పండు, బీ స్ట్రాంగ్, నువ్వు గట్టిగా ఉండాలి, వాళ్ళందరినీ నీ మాట వినేలాగా చూసుకోవాలి. ఊర్లో కొద్దు, ఇక్కడ ఫ్లాట్ ఉంది కదా, అందరినీ ఫ్లాట్లోకి పంపు, మన ఇద్దరం ఉందాం ఇక్కడే. పండు ఇదే కరెక్ట్ అనిపించి రూమ్లోకి వెళ్తాడు. పండు కోసం ఎదురు చూస్తుంటారు. దర్శిని కంగారుగా పండు దగ్గరకు వచ్చి, పండు ఏమన్నారు డాక్టర్లు? వదిన ఏం కాదు, సర్జరీ చేశారు, 2 డేస్ పడుతుంది అన్న స్పృహలోకి రావడానికి, ఎందుకంత కంగారు? చెప్పాను కదా ఏం కాదని. మీరందరూ మనకిక్కడ ఫ్లాట్ ఉంది కదా, వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకోండి, నేను రాహుల్ అని ఉంటాం. లేదు లేదు పండు, నేను హాస్పిటల్లోనే ఉంటాను, కావాలంటే వీళ్ళందరినీ పంపించేసాయి. వదిన నేను చెప్పేది విను, అన్నయ్య ఐసీలో ఉన్నారు, ఇక్కడ ఎవరిని ఉండనివ్వరు, మేముంటే బయటే ఉంటాం. ఇదేంటి, విఐపి రూమ్ తీసుకున్నావు కదా, ఎంత డబ్బైనా పర్వాలేదు, మీ అన్నయ్య కంటే ఏది ఎక్కువ కాదు నాకు, నేను రాను, ఇక్కడే ఉంటాను. దర్శిని నిలువెల్లా వణికిపోతుంది. అప్పుడే సంజన వచ్చి దర్శిని పట్టుకొని, అక్క ఎందుకు టెన్షన్ పడుతున్నావు, అందరూ ఉన్నాం కదా, మీరు భయపడద్దు. సంజన, నేను భయపడట్లేదు, తను త్వరగా కోలుకోవాలని. సంజన, తనని ఎవరైతే అలా పొడిచారో వాళ్ళ పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నాను, అందుకే భయపడుతున్నాను, తనకేం కాదు. సంజన ఆశ్చర్యపోతుంది దర్శిని నోట్లో నుంచి వచ్చిన మాట విని. పండు వచ్చి, తాతయ్య మీరందరూ ఫ్లాట్కి వెళ్ళిపోండి, ఇక్కడ ఎవరూ ఉండద్దు. అదేంట్రా, నువ్వు చిన్నపిల్లాడివి, ఎలా హ్యాండిల్ చేయగలవు? నేనేమి చిన్నపిల్లాని కాదు, నాకన్నీ తెలుసు, మీరందరూ వెళ్ళండి అని
తల్లిని చూసి దగ్గరకొచ్చి, అమ్మా నువ్వు ఫ్లాట్కెళ్ళు, తాతయ్య బామ్మని మంచిగా చూసుకో, నాన్న నీకు తోడుంటాడు. ఎలా అయితే కారులో వచ్చారో అలాగే కారులో అందరూ ఫ్లాట్కి వెళ్ళిపోతారు. ఎప్పుడు చూడని శుక్ల ఫ్లాట్ని చూసి, ఇందులో నేను ఆ వాసంతి నిన్ను ద్రోణ ఉంచాడు. అవునండి ఇందులోనే అని కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టి వాళ్ళ అత్తయ్యకి మామయ్యకి ఇస్తుంది. మామయ్య, అత్తయ్య మీరు ఆ గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఏమి రెస్ట్ తీసుకోవాలి? మనవడు కోడలు వచ్చిందని సంతోషపడాలో, వాడికి ఇలా అయిందని నిట్టూరుస్తాడు ప్రతాప్ వర్మ. దర్శిని అదే రూమ్లో అలాగే కూర్చొని ఉంటుంది. పండుకి గంభీరంగా మాట్లాడిన లోపల మాత్రం టెన్షన్గా ఉంది. రాహుల్ ఇప్పుడే వస్తానని వెళ్ళాడు. వల్లికి దర్శినికి తోడుగా వల్లి వచ్చి పక్కనే కూర్చుంటుంది. వల్లిని చూసి, నువ్వెందుకు వచ్చావు వల్లి? నువ్వు వెళ్ళిపో, ద్రోణాకేం కాదు. చిన్నప్పటి నుంచి నేను ద్రోణాకి తోడుగా ఉన్నాను, ఈ టైంలో ఉండలేనా అని అక్కడే కూర్చుంటుంది. రాహుల్ వచ్చి వేడివేడిగా కాఫీ తీసుకొచ్చి ఇద్దరికి ఇస్తాడు. దర్శిని తాగలని మొండిగా కూర్చుంటుంది. దర్శిని, నువ్వు తాగకపోతే మళ్ళీ వాడికి స్లో వచ్చాక నువ్వు పీలికిలాగా అయ్యావే అనుకో, మా అందరినీ తిడతాడు, ముఖ్యంగా నీ చెంపలు వాయిస్తాడు అని వల్లి అనేసరికి వల్లి వైపు కోపంగా చూసి, నువ్వన్నీ చూసినట్టే మాట్లాడుతున్నావు. చూశానుగా, చూడాలా? ద్రోణ గురించి తెలీదా? నన్నే తినకపోతే ఎంతో విసిగించేవాడు, ఇంకా తన భార్యను ఎలా చూసుకుంటాడో నాకు బాగా తెలుసు. ముందు కాఫీ తాగు. దర్శిని కూడా కాఫీ తాగి రిలాక్స్గా కనిపిస్తుంది. అలాగే ఒళ్ళు తెలియకుండా కళ్ళు మూతలు పడి పడుకుంటుంది. వల్లి వెంటనే దర్శిని సరిగా పడుకోబెట్టి రాహుల్ని చూసి బయటకు వస్తుంది. రాహుల్ వల్లి వెనకాల వస్తాడు. వల్లి, వెళ్తావా? ఇక్కడే ఉంటావా? అదేంటి రాహుల్ అలా అంటావు? ద్రోణాన్ని ఆ పరిస్థితిలో ఉంటే నేను ఎలా ఊరెళ్తాను? అది కరెక్టేలే, కానీ ఒకటి అర్థం కావట్లేదు. ఆ వసంత కడ ఊర్లో కనిపించలేదు. కామాక్షి చేయించిందా? వసంత్ ఇంకా కొత్తగా ఎవరున్నారా అని ఆలోచిస్తున్నానే. నాకు తెలిసి కామాక్షి కాదు, వసంత్ ఏదో చేశాడు. నా మీద కోపంతో ద్రోణాన్ని అలా చేసినట్టున్నాడు. నీ మీద కోపం కంటే ముందు ద్రోణాన్ని ఎవరో కావాలని చేసినట్టు అనిపిస్తుంది. నీది చాలా చిన్న విషయం, ద్రోణ వేరే విషయంలో సఫర్ అవుతున్నట్టున్నాడు. ద్రోణ ఎవరి జోలికి వెళ్ళడు, ఊర్లోనే ఉంటాడు. అంత పెద్ద శత్రువులు ఎవరుంటారు రాహుల్? నేను అదే అనుకున్నాను, కానీ అర్థమవుతుంది. ద్రోణ కూడా తెలిసినట్టే ఉంది. జాగ్రత్త పడేలోపే జరిగిపోయింది. ద్రోణాకి స్పృహ వస్తే తప్ప ఏది చెప్పలే. వల్లి, నువ్వు మాత్రం దర్శనికి తోడుగా ఉండు. ఏదేమైనా సరే వెళ్ళి దర్శనితో ఉండమని చెప్పేసి రాహుల్ బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళిన రాహుల్కి ఒక ఫ్రెండ్ ద్వారా కొన్ని విషయాలు తెలుస్తాయి. వెంటనే మురళికి ఫోన్ చేసి వాళ్ళెవరో కనుక్కోమని చెప్తాడు. మురళి ఒకరి ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుంటాడు. భయంతో వణికిపోతాడు. వెంటనే రాహుల్కి ఫోన్ చేసి, సార్ నేను మిమ్మల్ని అర్జెంటుగా కలవాలి. ఈ టైంలో ఏంటి, ఏదైనా సీరియస్సా? అవును సార్. సరే నేను హాస్పిటల్ బయట ఉన్నాను, తొందరగా వచ్చాయి. 10 నిమిషాల్లో రాహుల్ ముందుంటాడు మురళి హడావిడిగా. సార్, ఆ వీరేంద్ర వచ్చాడు సార్. వాట్? వెళ్ళిపోయిన వాడు ఎలా వస్తాడు? అవును సార్, ఇలా అవ్వడానికి కారణం వాడి హస్తం ఉందనుకుంటా. నాకు అదే అనిపిస్తుంది. లేదు మురళి, వీరేంద్రకి ద్రోణ ఎలాంటి వాడో తెలుసు. అంత దొంగచాటుగా కొట్టే వ్యక్తి కాదు. మనం ఎలా అనుకుంటాం, కానీ వాడు మేడం కోసం ఏదైనా చేస్తాడు. ఇది ఊహించింది, ఊహకందని సమస్య. ఏంటో చాలా టెన్షన్గా ఉంది మురళి. ఇప్పుడు ఏం చేద్దాం రాహుల్ సార్? ద్రోణ సార్ కోలుకోవడానికి ఎంత టైం పడుతుంది? ఎంత టైం ఏంటి మురళి, కోమాలో ఉన్నాడు. ఎవరికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. కోమా నుంచి ఎప్పుడు బయటకు వస్తాడో తెలీదు. అసలు దర్శిని పరిస్థితి ఏంటి? వాళ్ళమ్మ పరిస్థితి ఏంటి? కుటుంబాన్ని ఎవరు ముందుకు నడపాలి? ఏమీ అర్థం కావట్లేదు నాకు. మురళి షాక్ అయి, ఏంటి సార్ మీరనేది? సార్ కోమాలోకి వెళ్ళాడా? అయ్యో అని కంగారు పడిపోతూ, ఇప్పుడు ఎలా సార్? ఆ వీరేంద్ర దర్శిని మేడంని బ్రతకనివ్వడు. ఎలాగైనా తనని లాక్కుని పోతాడు. అదే కదా, వాణ్ణి ఎదుర్కోవాలంటే ద్రోణాకే సాధ్యం. ద్రోణ అలా అయిపోయాడే. ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. సార్, ఇప్పుడు దర్శిని మేడం ఎక్కడున్నారు? ఫ్లాట్కి వెళ్ళాలని కూర్చుంది. ఇక్కడే రూమ్ ఉంది. పండు, వల్లి అందరూ ఉన్నారు. ఇక్కడంతా సేఫ్టీ ప్లేస్ కాదు సార్. దర్శిని మేడంని ఇంటికి పంపించేయండి. వద్దు, మనం ఇక్కడే ఉన్నాం. ద్రోణ దగ్గరే దర్శిని ఉండాలి. అలా అయితేనే దర్శినికి కొంచెం సేఫ్గా ఉంటుంది. కానీ ఎన్ని రోజులని ఇలా మభ్య పడుకుంటాం? అసలు ద్రోణకి ఎప్పుడు మెలకు వస్తుందో తెలియదు. అప్పటికప్పటికి పండు వచ్చి, రాహుల్ అన్నా, ఏంటి సమస్యనా? ఏం లేదు, మురళితో మాట్లాడుతున్నాను. కానీ ఎందుకంత కంగారు పడుతున్నారు? నేను విన్నాను, వదినికి ఏమవుతుంది? అసలు వదిన ఎవరు తీసుకెళ్తారు? లేదు పండు, నార్మల్గా అన్ని వైపుల నుంచి ఆలోచించి మాట్లాడుతున్నాను. పెద్ద విషయం ఏం కాదులే. ప్లీజ్ అన్నా, ఏది ఉన్నా నా కోపంగా చెప్పేయండి. ఇది సమస్య పెద్దది కాకముందే. రాహుల్ మురళి వైపు చూస్తాడు. మురళి, చెప్పండి సార్, దాచినా దాగదు. మనం ఇప్పుడు ద్రోణా సార్ని కాపాడుకోవాలి. పండు, నేను చెప్పేది శ్రద్ధగా విను. వీరేంద్ర అని ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, చాలా పవర్ఫుల్ మనిషి.
మీ అన్నయ్యకి ఈ కంపెనీ పెట్టినప్పటి నుంచి చిన్న చిన్న తగాదాలు ఉండేవి. ద్రోణ ఎప్పుడు సరిగ్గా పట్టించుకునేవాడు కాదు. వీరేంద్ర కూడా ఎప్పుడు ద్రోణ విషయంలో ఇన్వాల్వ్ కాలేదు. సడన్ గా ఈ మధ్యన ద్రోణ ఇన్వాల్వ్ అవుతున్నాడు. అయితే ఏంటి? రాహుల్ అన్న బిజినెస్ అన్నాక ఎవరైనా శత్రువులు ఉంటారు, మిత్రువులు ఉంటారు. అన్నయ్య అవడానికి కారణం ఆయననే అని ఎలా అనుకుంటాం? అనుకోవడానికి ఆధారం ఉంది పండు. ఎందుకంటే దానికి కారణం దర్శిని. ఏంటి? మా వదిన? అవును, మీ వదినే. ఎందుకంటే వాడు పిచ్చి పిచ్చిగా ప్రేమించాడు మీ వదిన్ని. కానీ ఆ విషయం దర్శినికి తెలియదు. కాలేజీలో ఉన్నప్పుడే వస్తూ పోతున్నప్పుడు ఎప్పుడో వీరేంద్ర కంట్లో పడింది. వీరేంద్ర తనను ఫాలో అవుతూ ఉన్నాడు. మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాడు. తన బిజినెస్లోకి ఎదగాలని, తనని పెళ్లి చేసుకోవాలని అబ్రాడ్ వెళ్ళాడు. బిజినెస్లో సక్సెస్ అయి వచ్చేసరికి ద్రోణ భారీగా ఎదురైంది. అది తట్టుకోలేక ద్రోణ మీద పగ సాధించాలని వెయిట్ చేస్తున్నాడు. పండుకి ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావట్లేదు. ప్రేమించినంత మాత్రాన ఇలా చేస్తారా? తన వదినికి వెయిట్ చేయమని చెప్పలేదు. తను ప్రేమించడం లేదు. మా అన్నయ్య పెళ్లి చేసుకున్నాడు. ఇందులో వదిన తప్పే ఉంది, మా అన్నయ్య తప్పే ఉంది. కొందరు అలా ఉండరు. తను ప్రేమించిన అమ్మాయి తనకే కావాలనుకుంటారు. అందుకే ద్రోణ నుంచి తీసుకెళ్లి వెళ్ళిపోవాలని ఆలోచనలో పడ్డాడు. ఒకరోజు ద్రోణకి ఎదురయ్యాడు. ఆ విషయం మీ అన్నయ్యతో డైరెక్ట్గా చెప్పాడు. ద్రోణ వాడిని వారం రోజులు రూమ్లో నుంచి చితక్కొట్టాడు. తన భార్య వైపు చూస్తే చంపేస్తానని. పండు కోపంగా, ఇదే అన్నయ్య చేసిన తప్పు. వాడిని వదిలేయలేక ఎందుకలా బంధించి కొట్టాలి? అందుకే వాడు ఇప్పుడు అన్నయ్య దొరుకుతాడని చూశాడు. పగ తీర్చుకున్నాడు. పండు, ఏ భార్య గురించైనా పరాయి వ్యక్తి చెప్తే ఎవడైనా ఊరుకుంటాడా? మీ అన్నయ్య అలాగే చేశాడు. మీ అన్నయ్య ఇంకా కొంచెం టెంపర్ కదా, వాడిని చర్మం ఒలిచేశాడు. అసలు దీని అంతటికి కారణం దర్శిని వాళ్ళ నాన్న ప్రసాద్. ద్రోణ ప్రసాద్ అంకుల్ని కలవకముందే వాడు అప్రాడి వెళ్లే ముందు ప్రసాద్ అంకుల్ని కలిసి, నీ కూతుర్ని మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాను, పెళ్లి చేసుకుంటానని ఒప్పించుకుని నేనే పెళ్లి చేసుకుంటాను, నాకే ఇవ్వాలని వాళ్ళ నాన్నకి కొన్ని లక్షల్లో డబ్బిచ్చి అగ్రిమెంట్ రాయించుకుని వెళ్ళాడు. వాడు 1 year అయినా రాకపోయేసరికి అదే టైంలో ద్రోణ వెళ్ళి అడిగాడు. ద్రోణకి ఒప్పేసుకున్నాడు. అలా ద్రోణ పెళ్లి చేసుకున్నాడు. అక్కడే తప్పు జరిగింది. వాడు అదే పగతో తిరుగుతున్నాడు దర్శన్ని ఎలాగైనా తీసుకెళ్లాలని. అందుకే వాడి టార్చర్ తట్టుకోలేకనే ద్రోణ దగ్గరకు వచ్చి ద్రోణ ఇంట్లో తలదాచుకున్నాడు. ఎక్కడ చంపేస్తాడని. వాడి పైసలు వాడికి రిటర్న్ ఇవ్వడానికి ఆస్తి కోసం వచ్చాడు. ఇప్పుడైనా అర్థమైందా పండు నీకు? ప్రసాద్ దంగులు చేసిన పనికి మా అన్నయ్య తలకు చుట్టుకుందా అని కోపంతో రగిలిపోతూ అక్కడున్న కుర్చీలన్నీ పగలు కొడుతుంటాడు పండు. రాహుల్, మురళి ఇద్దరు పండు నాపి, ఇలాంటి టైంలో మంచిగా ఆలోచించు, ఆవేశం పడద్దు. నువ్వే అన్ని నిర్ణయాలు తీసుకోవాలి. నీకు సపోర్ట్గా మేమిద్దరం ఉంటాం. అయితే ఇప్పుడేంటి? ఏంటి అంటే ఎలా పండు? మనం దర్శిని కాపాడుకోవాలి. ఈ సిచ్యువేషన్లో ద్రోణకి తెలియదు. తర్వాత ఏదైనా జరగరానిది జరిగితే ద్రోణ స్రోలోకి వచ్చాక దర్శిని ఎక్కడ అంటే ఏం చెప్పుకుంటాం పండు? మనందరం ఉండగా వదిన్ని ఎలా తీసుకెళ్తాడు? నేను అస్సలు ఊరుకోను. ముందు వాడెవడో తెలుసుకోవాలి. నాకు వాడి డీటెయిల్స్ పంపించి రావాలన్నా. నీకు డీటెయిల్స్ పంపిస్తాను. నువ్వే ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. రాహుల్ సార్, నేను ఒకసారి ద్రోణ సార్ని చూడొచ్చా? ఇంతవరకు నేనే చూడలేదు మురళి, చూడనివ్వట్లేదు. సార్ చాలా మంచోడు సార్. మాలాంటి వాళ్ళని చాలా మందిని ఆదుకున్నాడు. కంపెనీ పెట్టించి ఎంతో మందికి జీవితాలను ఇచ్చాడు. కానీ తనెవరో తెలియకుండా ఊర్లోనే బ్రతుకుతున్నాడు. ఎలా సార్ అలా చేయడానికి వాళ్ళకి మనసు ఎలా వచ్చింది? అది మనం అనుకుంటాం మురళి. మన శత్రువుల కళ ఉండదు కదా. వాడు అలా అనుకున్నది చేశాడు. కానీ ఇప్పుడు సమస్య అది కాదు. వాడు స్రోలోకి వస్తాడా, అలా కోమాలోనే ఉంటాడో తెలియట్లేదు. డాక్టర్లు ఏమీ చెప్పలేమంటున్నారే. అక్కడ ఇంట్లో వాసంతి ఏమీ తినకుండా పడుకొని ఉంటుంది. శుక్ల ఎంత ప్రయత్నించినా వాసంతి తన మాట వినదు. అందరూ బ్రతుకున్న జీవితంలో పడుకున్నారు. అప్పుడే కామాక్షి, సింహాచలం, మీనాక్షి కూడా వస్తారు. వాళ్ళని చూసి చూడనట్టు కూర్చుంటుంది వాసంతి. మీనాక్షి వాసంతి దగ్గరికి వెళ్ళి, క్షమించు వదిన, మా వల్ల మీ జీవితం ఇలా అయిందని తన 2 చేతులు పట్టుకుంటుంది. అయ్యో వదిన, మీరలా అనద్దు. విధిరాతలో నా కళ జరగాలనుంది, రాసిపెట్టుంది. మా ఎడబాటు ఎన్ని సంవత్సరాలకి ఉంది. అందుకే ఆ కర్మను అనుభవించి మళ్ళీ వచ్చాను. కానీ నా కొడుక్కి ఇలా జరిగింది. ఎంత ఎడబాటు ఉన్నా దానికి కారణమైతే మేమే అయ్యాం కదా. నేను చేసిన కర్మని నా వెంట వచ్చింది అని కన్నీళ్లు పెట్టుకుంటుంది వాసంతి. అలా అనుకు వదిన, మన కర్మ చేశాం కావచ్చు, అందుకే అనుభవిస్తున్నాం. కానీ ద్రోణకి ఏ కర్మ చేస్తాడని? నాతో పాటే నా కొడుకు. కర్మం ఏం చేశాం ఎవరికి తెలుసు? వీటన్నిటికీ దూరంగా బ్రతికాను. పండుని హాయిగా ఏ మెంటల్ టెన్షన్ లేకుండా బ్రతికించాలనిపించింది. చూడు కలిసాం, ఇలా జరిగింది అని కుక్కబెట్టి ఏడుస్తుంది వాసంతి. ఆమె చెప్పిన దానికి ఎవరు ఏం మాట్లాడరు. సింహాచలం అది చూడలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కామాక్షి మెల్లగా వాసంతి దగ్గరకు వచ్చి తన కాళ్ళ మీద పడి, నన్ను క్షమించత్తా అంటుంది. వాసంతి కామాక్షిని చూసి నవ్వుతూ, నేనెవరినమ్మా క్షమించడానికి? నువ్వు మీనాక్షి కూతురువా? అవునత్త. అక్కడ హాస్టల్లో మీకు హాస్టల్ అమ్మాయిగా తెలుసు. కానీ మీరు నాకు తెలుసు అత్త, మీరెవరు అని.
తెలుసు కూడా తెలియనట్టున్నావంటే నాకు నీకు నా మీద అంత కోపంగా ఉంది. సడన్గా ఎందుకు మారావు మరి? అవన్నీ ఆ రోజులు అయిపోయాయి అత్త. నేను ఇప్పుడు మారిపోయాను. బావకి నేను ఎలాంటి హాని చేయలేదు. బావను మాత్రం కావాలనుకున్నాను అంతే తప్ప చంపే అంత కక్ష లేదు. నన్ను క్షమించండి అని ఏడుస్తుంది కామాక్షి. ఎవరి రాతని ఎవరు తొలగించలేరు. వాడి కళ రాసి పెట్టుంది, జరిగింది. ఏదో ఒక మనిషి తోడైతే జరిగిపోయింది. ఇప్పుడు ద్రోణ మంచిగా ఇంటికి రావాలని అందరం కోరుకుందాం అని వాసంతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కామాక్షికి తన కూతుర్లో వచ్చిన మార్పును చూసుకుని ద్రోణ ఎంత మార్చావరా నా బిడ్డని అని ఏడుస్తుంది. వెంగమాంబ నరసింహ కూడా వస్తారు. ఎవరితో ఎవరు మాట్లాడుకోరు. అందరూ అలాగే కూర్చొనిపోతారు. మీనాక్షి వంట చేసి అందరికీ పెట్టాలని చూస్తుంది. ఎవరికి తినడానికి ఇష్టపడరు. వాళ్ళంతా పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంటుంది. సంజన కామాక్షి ఇద్దరు కలిసి మీరు తింటేనే, మీరు ఆరోగ్యంగా ఉంటేనే కదా ద్రోణ బావ తొందరగా కోలుకుంటారు. మనమందరం పాజిటివ్గా ఉన్నాం, బావకి ఏం కాదు అని చెప్తారు. అందరికీ సంతోషంగా అనిపించి ఏదో తిన్నట్టుగా తింటారు. వాసంతి దగ్గరికి వెళ్ళి ఎంత ప్రయత్నించినా ఒక్క ముద్ద కూడా పెట్టుకోదు. శుక్లాని వాసంతి దగ్గరకు వచ్చి తన దగ్గరకు తీసుకుని, మన కొడుకు ఏం కాదు వాసంతి, ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు ఈ జ్యూస్ తాగు. అమ్మా ఏంటి అలా అయిపోయింది అంటే ఏం చెప్పాలి నేను? నువ్వు ఇలా వీక్ అయిపోతే వాడు ఊరుకుంటాడా? నువ్వు తాగితేనే మంచిది, లేకుంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని చెప్తారు. అలా 2 రోజులు గడిచిపోతాయి. ద్రోణాల ఎలాంటి చలనం లేదు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఉండలేక హాస్పిటల్కి వెళ్తారు. రాహుల్ ఎంత ప్రయత్నించినా ఎవరూ వినరు. మీరేదో మా దగ్గర దాస్తున్నారని ప్రతాప్ వర్మ కోపంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని చూస్తాడు. పండు కోపంగా అందరినీ చూస్తూ, మీరు ఇలా ఉంటే కష్టం, ఎందుకు హాస్పిటల్కి వచ్చిందా గొడవ చేస్తున్నారు తాతయ్య? పండు అసలు ద్రోణాకి ఏమైందిరా? 2 రోజులు దాటిపోయింది, అయినా స్పృహలోకి రాలేదు. మీరు చెప్పారు కదా, అసలు నేను డాక్టర్తో మాట్లాడతాను, నన్నెందుకు అడ్డుకుంటున్నావు? అందరినీ వీఐపీ రూమ్లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టి చెప్తాను వినండి అని దర్శినిని చూస్తాడు. దర్శినికి అప్పటికే నీరసంగా అయిపోతుంది. పండు ఏదో చెప్తాడనుకుని చూస్తూ ఉంది. పండు గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి, అన్నయ్య కోమాలో ఉన్నాడు, ఎప్పుడు స్రోలోకి వస్తాడో తెలియదు, కొంచెం ఓపిక పట్టాలి. మీరందరూ ఇక్కడ ఎన్ని రోజులని ఎదురు చూస్తూ ఉంటారు? ఇక్కడ ఉండకుండా ఊరికి వెళ్ళండి, నేను రాహుల్ని చూసుకుంటాం. అందరిలో వణుకు భయం స్టార్ట్ అవుతుంది. ఒక్కసారిగా గట్టిగా అరిచి, ఏం మాట్లాడుతున్నావు పండు? అన్న కోమాలోకి వెళ్ళడం ఏంటి? అవును నాన్న, మీరెవరు టెన్షన్ పడకండి, అన్నయ్య పరిస్థితి అలా ఉంది. దర్శిని అప్పటికే శ్రోతపు పడిపోతుంది. మరి త్వరగా భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో.